ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా కొనుక్కోవాలి, అలా కొనుక్కోవడం ఎలా ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే విషయాలు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తానని మాత్రం అనుకోకండి. సో అలా చెప్పే వాళ్ళు మాత్రం దయచేసి నమ్మకండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందులో నేను క్లారిటీగా చెప్తున్నాను. టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, లేదంటే ఏ రైల్వే బోర్డు కానీ, ఏ ఇతర కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నియామక ఏవైతే సంస్థలు ఉంటాయో వాళ్ళెవ్వరూ కూడా డబ్బులు తీసుకొని డైరెక్ట్ ఛానల్ మీన్స్ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. దయచేసి ఎవ్వరూ కూడా మీ దగ్గరున్న డబ్బుల్ని మీరు ఎంతో కష్టపడి, మీ తల్లిదండ్రులు కష్టపడి దాచి, లేదా మీకున్న ఆస్తులు అమ్మి మీరు ఎవడికో అప్పనంగా ఇచ్చేద్దాం అనుకునే ఆలోచన ఉంటే దయచేసి మానుకోండి. రీసెంట్గా తెలంగాణలో దగ్గరగా చూసుకుంటే 6 కోట్ల రూపాయలు కేవలం రెండు కుటుంబాల నుండి లాగేసుకున్నాడు అనమాట. వీరేశం అనే ఒక వ్యక్తి. ఓకేనా, యాక్చువల్గా అతను ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. బట్ మనోడు చేసిన మోసం వచ్చేసి తెలంగాణలో. ఓకేనా, ఈజీగా ఎలా మోసపోయారో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ ఎక్స్ అడిషనల్ ఎస్పీ అంటే ఒక అధికారి, పోలీస్ అధికారి, అతను కూడా ఒక హయ్యర్ ఆఫీసరే. వాళ్ళ కొడుకు దగ్గరే దాదాపు 2.50 కోట్ల రూపాయలు అంటే 2,50,00,000 రూపాయలు అయితే వసూలు చేశాడంట గ్రూప్ 1 ఉద్యోగం ఇప్పిస్తానని. ఓకేనా, మొత్తానికి మనోడు పట్టుబడ్డాడు. అండ్ ఇంకొక ఫ్యామిలీ దగ్గర 4.50 కోట్ల వరకు కూడా వసూలు చేశాడంట మనోడు. ఓకేనా, గ్రూప్ 1 ఉద్యోగం ఇప్పిస్తానని. రీసెంట్గానే తెలంగాణలో పేపర్ లీకేజ్ అయ్యి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి దాని లీకేజీకి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని నానా హడావిడి చేసింది ప్రభుత్వం. ఇదే టైంలో చాలామంది ఏమనుకుంటారో నిజంగానేమో అంటే ఇదేది ఇప్పుడు జరిగింది కాదు. ఈ 2.50 కోట్ల వసూలు 3 రోజుల్లో 4 రోజుల్లో జరిగింది కాదు. ఈ తతంగం ఎప్పటి నుండో జరుగుతున్నది. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో వసూలు చేశారంటే ఇది ఈ రోజుతో రేపటితో కాదు, కొన్ని రోజుల నుండి గడుస్తోంది. అయితే ఇది బయటపడిన అంశం అండి. బయటపడిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. అది చాలామంది పాపం బయట పెట్టుకోవట్లేదు అనమాట. ఎందుకంటే ఎక్కడ బయట పెట్టుకుంటే వాళ్ళ పరువు పోతుందనే ఉద్దేశంతో బయట పెట్టుకోరు. ఒకరో ఇద్దరు ఉంటే, అది ఒక 10 మంది 20 మంది ఉంటే ఖచ్చితంగా అది పోలీస్ మెట్ల వరకు వెళ్తుంది. అయితే అందులో ఇన్ కేసు దొరుకుతాడు. ఎందుకంటే వాడు ఫోన్లోని మనల్ని కాంటాక్ట్ అవుతాడు. మనం కూడా ఒక్కొక్కసారి వాడిని ఫిజికల్గా వెళ్ళి కలుస్తాం కాబట్టి ఎక్కడో దగ్గర దొరికేస్తాడు. టైం పడుతుంది. బట్ రికవరీ మీరు ఎంత అయితే వాడికి ఇచ్చారో అంత రికవరీ అవుతుందని మాత్రం నమ్మకం పెట్టుకోకూడదు. సో దయచేసి ఎవ్వరు కూడా ఏ రైల్వే జాబ్ ఉంది, గ్రూప్ డి జాబ్ ఉంది, బ్యాక్డోర్ జాబ్స్ ఇవి నోటిఫికేషన్ ఇవ్వరు. ఇవి సైలెంట్గానే భర్తీ చేస్తారు. హైయర్ అథారిటీ వాళ్ళు కొంత డబ్బులు తీసుకొని మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా తీసేసుకుంటారు. ఫస్ట్ కాంట్రాక్ట్లో తీసుకొని తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసేస్తారు అని అవి కారు కూతలు కూసి మిమ్మల్ని నమ్మించి నయావంచం చేస్తారు. దయచేసి అలా మోసపోకండి. ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా ఉద్యోగాలు అమ్మరు. ఓకేనా, అది కూడా అసలు ఏ డిపార్ట్మెంట్తో సంబంధం లేని ఒక థర్డ్ పార్టీ పర్సన్ వచ్చి మీకు ఉద్యోగం ఇప్పిస్తాం ఇంత ఇవ్వండి అని నమ్మితే మీరు ఎలా నమ్మేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడని కాదు, ఒక 6 months బ్యాక్ వాట్సాప్లో మెసేజ్ చేశారు, అన్న ఇలా మాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడన్న, అది ఇది అని చెప్పడం జరిగిందనమాట. అది కూడా ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో. సో బ్యాక్ డోర్లో జాబ్స్ ఉన్నాయన్న, పర్మనెంట్గానే 2 ఉన్నాయంట. అవి ఎవరికి నోటిఫికేషన్ 2ంటికి ఇవ్వకుండా ఇలా బ్యాక్ డోర్లో సో అపాయింట్ చేసేసుకుంటున్నారు అని అయితే నాకు ఇద్దరు చెప్పి వాళ్ళు డబ్బులు కట్టేశారనమాట. ఒక్కొక్కరు 5 లక్షల చొప్పున కట్టేశారు. కట్టేసిన తర్వాత ఇంకా అలా డిలే చేస్తూ ఉంటే ఏమైంది ఏంటని మనోడిని గట్టిగా నిలదీస్తే వస్తుంది అనేసి ఫేక్ డాక్యుమెంట్లు పంపించాడనమాట. ఫేక్ డాక్యుమెంట్లు పంపించి మీరు ఒక 6 months తర్వాత అపాయింట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి నానా హడావిడి చేశాడనమాట. అండ్ అదేవిధంగా ఇంకా ఆన్లైన్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పి ఎవరినో ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇప్పించాడంట. సో ఇంత తతంగం జరిగిందనమాట. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలా డబ్బులు చెల్లించి ఉద్యోగాలు ఇస్తున్నారంటే నమ్మకండి. ఎందుకంటే డబ్బులేం ఊరికే రావు. మీ తల్లిదండ్రులు మీరు ఎంతో కష్టపడి ఎప్పటి నుండో దాచుకున్నది, లేదా మీ అసెట్స్లో కొంత బాగా నమ్మేసి ఇలా మనం ఎవడో చేతికి డబ్బులు అందించి మోసపోవడం సరికాదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చూశాను. యాక్చువల్గా ఇద్దరు పోగొట్టుకున్నప్పుడే నేను వీడియో చేయాల్సింది. ఎందుకు వీడియో చేయలేదంటే నేను ఆ విషయం చెప్పాలంటే ఖచ్చితంగా నాకు ఒక అఫీషియాలిటీ లెటర్ కానీ ఏదైనా ఉండాలి. వాళ్ళు దాన్ని ఏమి ఇవ్వమనేసారనమాట. ఎందుకన్నా మళ్ళీ మేము బయటపడతాం,
మా పేర్లు బయటపడితే మాకు పరువు పోతుంది అనవసరంగా, వద్దు. ఇది జస్ట్ ఇలా ఎవరు చేయకండి అని మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళకి ఇలా చెప్పండి అని మాత్రమే వాళ్ళు నాకు చెప్పారు. బట్ ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను. దయచేసి ఎవరు కూడా మీ డబ్బులు చెల్లించి మోసపోకండి. అండ్ ఎక్కడ కూడా అమ్మరండి. మెయిన్గా రైల్వే ఉద్యోగాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటే దయచేసి ఎవరు మోసపోకండి. అక్కడ ఇలాంటివి ఏం జరగట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.